హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరుణశ్రీ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజైతే ఫ్రూట్ మార్కెట్కి అయితే వెళ్తున్నాము. మొన్న సండే రోజైతే తెచ్చుకోవడానికైతే టైం సరిపోలేదు. అందుకని ఈరోజు ట్యూస్డే రోజైతే వెళ్తున్నాము. ఇప్పుడు టైం వచ్చి పొద్దున్న 5 అవుతుందండి. ఇంత పొద్దున్నింటికి ఫ్రూట్స్ ఉండొచ్చా, షాప్స్ ఓపెన్ అవుతాయి అని మీరు అనుకుండొచ్చు. కానీ ఇంత పొద్దున్నింటికి వెళ్తేనే దొరుకుతాయి అక్కడ. అదేంటంటే హోల్సేల్ మార్కెట్. పొద్దున్న 5 నుంచి 8 గంటల వరకు అయితే ఉంటుంది. కానీ వీక్ డేస్లో అయితేనే 8 వరకు దొరుకుతాయండి. సండే రోజు అయితే 7 వరకే, 7 లోపే అయిపోతాయి ఫ్రూట్స్ అన్నీ. అది ఎక్కడో కాదండి, దిల్సుఖ్ నగర్ మెట్రో స్టేషన్ నుంచి కొంచెం ముందుకు వస్తే చైతన్యపూర్ వస్తుంది. అక్కడనే ఈ హోల్సేల్ మార్కెట్ అయితే ఉంది. ఇది సిటీ మొత్తానికే హోల్సేల్ మార్కెట్ అండి. ఇక్కడికైతే నేరుగా రైతుల నుంచే వస్తాయి పళ్ళు అనేవి. అదేంటంటే బయట మనకి అమ్ముకుంటారు కదా బండ్ల పైన, షాపుల్లో, వీళ్ళందరూ అక్కడికే వెళ్ళి హోల్సేల్లో కొనుక్కుంటారు పళ్ళన్నీ. ఇక్కడ మనకి కిలో 2 కిలోలు అంటే దొరకవు. ఎక్కువ మొత్తంలో తీసుకోవాలి. అంటే 10 కేజీలు 20 కేజీలు అలా తీసుకోవాలి. అదే యాపిల్, అనారు, సపోటా లాంటివైతే బాక్సుల్లో వస్తాయి. అవి బాక్స్ మొత్తం తీసుకోవాల్సి వస్తుంది. ఒక 2-3 యాడ్ అయితే ఒక బాక్స్ తీసుకుంటే సరిపోతుంది. తర్వాత షేర్ చేసుకోవచ్చు. ఫంక్షన్స్లో మనం రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తుంటాం కదా, రిటర్న్ గిఫ్ట్స్లో ఎలాగైనా ఫ్రూట్ పెడతాము. అలాంటప్పుడు ఇక్కడికి వచ్చి ఒక బాక్స్ మొత్తం కొనుక్కుంటే మనకి తక్కువ ప్రైస్లో ఎక్కువ పళ్ళు ఒకేసారి కొనుక్కున్నట్టు అయిపోతుంది. మనకి ఈజీ అవుతుంది. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ప్లేస్కి వచ్చి కొనుక్కోండి. మేమైతే రెగ్యులర్గా అక్కడ నుండే పళ్ళు తెప్పించుకుంటాను. ఎందుకంటే ప్రతిరోజు పిల్లలకైతే స్నాక్స్ పెడతాం కదా, ఏవో చిప్స్ ఇలాంటివి పెట్టి వాళ్ళ హెల్త్ పాడయ్యే బదులు ఒకేసారి ఒక 10-15 డేస్కి ఇలా పళ్ళు తెచ్చుకోవడం వల్ల వాళ్ళకి ప్రతిరోజు స్నాక్గా కూడా యూజ్ అవుతుంది. అలాగే హెల్త్ కూడా. నేను వెళ్ళేటప్పుడైతే 4-5 వెరైటీస్ అయితే తెచ్చుకోవచ్చు అనుకున్నా. కానీ మీరు చూసారు కదా, నాకు ఈ 3 వెరైటీలే 2 బ్యాగ్స్ ఫుల్ అయిపోయినాయి. ఇంకా తీసుకురావడానికి బ్యాగ్స్ లేక నేను ఇంకేం తీసుకొచ్చుకోలేదు. నేనేమేమి తీసుకొచ్చానంటే పపాయ, కర్బూజా, వాటర్ మిలన్ తీసుకొచ్చుకున్నాను. ఎందుకంటే సమ్మర్ కదా, పిల్లలకు కూడా మధ్యాహ్నం రాగానే ఏదైనా చల్లగా చేసి ఇవ్వచ్చు అని ఇవే నేను తీసుకొచ్చాను. నేను తీసుకొచ్చిన ఈ ఫ్రూట్స్ ఏవి ఎన్ని కేజీలు పడ్డాయో నాకు నేను చెప్తాను. ఇవి పపాయస్ అయితే ఒకటి 4.5 కేజీలు ఉంది, ఒకటి 3.5 ఉంది. రెండు కలిపి 7 కేజీస్ పైనే వచ్చాయి. రెండే వచ్చాయి నాకు. కర్బూజాలు అయితే ఒక్కొక్కటి 1.5 కేజీ వరకు అయితే ఉంది, కాబట్టి 5 కేజీలు వచ్చాయి. అలాగే వాటర్ మిలన్ ఈ 5 నాకు 20 కేజీలకు వచ్చాయండి. ఒకటి 4.5 కేజీలు, ఒకటి 5.5 అలాగైతే ఉన్నాయి. అందుకే నాకు 5 వచ్చాయి. నేను ఎప్పుడు తెచ్చుకున్న పపాయ, కర్బూజా లాంటివి కొంచెం కాయలాగానే తీసుకొస్తాను. ఎందుకంటే వెంటనే యూస్ చేయం కదండి. ఒకవేళ వెంటనే యూస్ చేయాలనుకుంటే బాగా పండినవి కూడా దొరుకుతాయి అక్కడ, వాటిని తెచ్చుకోండి. నేను ఇవి 10 డేస్ కోసం తెచ్చుకున్నా కాబట్టి ఒక 2 రోజుల తర్వాత పండినా నాకు ఓకే. అందుకని నేను ఇలా బాగా కాయలాగానే తెచ్చుకున్నా. కానీ ఇవి అలానే వదిలిపెట్టేయకండి. అలాగే వదిలిపెట్టారంటే కుళ్ళిపోతాయి, అలాగే టేస్ట్ కూడా ఉండదు. వీటిని ఇలాగ పేపర్లో చుట్టి ఒక దగ్గర పెట్టుకున్నామంటే 2 డేస్లో బాగా పండుతాయి. అలాగే స్వీట్నెస్ కూడా యాడ్ అవుతుంది. బాగా స్వీట్గా అది అవుతాయి అన్నమాట. ఏమి కుళ్ళిపోవు, భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే నేను చాలా ఏళ్ళుగా నేను ఇదే ఫాలో అవుతున్నాను. నాకు ఒక రైతు చెప్పారనమాట, ఇలా పెట్టుకోండి పపాయాలు అని. అప్పటి నుంచి నేను ఇలానే చేస్తున్నాను. ఈసారి మీరు తెచ్చుకునేటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. ఇది పెట్టుకున్న తర్వాత ఒక 2 డేస్కి మనకి స్మెల్ వస్తుందన్నమాట. పపాయ స్మెల్ మనకు పండింది అని అర్థమైపోతుంది. అప్పుడు ఓపెన్ చేసి పెట్టుకోండి. కొంచెం కాయలాగా తినాలనుకునే వాళ్ళు 1 డేకే బయటకు తీసి పెట్టుకోండి. బాగా పండాలనుకునే వాళ్ళు ఒక 2-3 డేస్ ఉంచుకున్నా ఏం పాడవదు. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాను అనుకుంటున్నాను. ఇంకా ఈ ఫ్రూట్స్తో ఏమేమి చేస్తానో మీకు నెక్స్ట్ వీడియోలో వస్తాయి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే నా వీడియో ముందుగా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.
Bye friends. See you again in next video. Bye bye.